అందరికీ స్వాగతం. బకాసురుడి విందు కథలో పార్ట్ 1లో మనం చూసాం, లీలా చాలా ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకుంది. కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోను అని తేల్చి చెప్పేసింది. అంతటితో కథ అయిపోలేదు కదా, అసలు కథ ఇక్కడే మొదలైంది. మరి ఆమె నిర్ణయం తర్వాత ఏం జరిగింది, తన కుటుంబంలో ఆ ఊర్లో ఎలాంటి గొడవ జరిగిందో ఈరోజు మనం వివరంగా చూద్దాం. ఈ పాఠం పేరు వినగానే మనకొక ప్రశ్నొస్తుంది. వరకట్నం అంటే డబ్బు తీసుకోవడం. దీనికి బకాసురుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడికి సంబంధమేంటి? ఎలా ఈ రెండింటినీ పోల్చగలం? డబ్బు తీసుకునే ఒక ఆచారం మనుషుల్ని తినే రాక్షసుడితో సమానం ఎలా అవుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం మనకు ఈ కథలోనే దొరుకుతుంది. పదండి తెలుసుకుందాం. ఈరోజు మనం ఈ కథలో కొన్ని ముఖ్యమైన విషయాలు చూడబోతున్నాం. ముందుగా లీలా నిర్ణయంపై సమాజం ఎలా స్పందించిందో చూస్తాం. తరువాత ఆమె తండ్రి పడిన బాధ గురించి, లీల రాసిన ఆ పవర్ఫుల్ లెటర్ గురించి, దానివల్ల వాళ్ళింట్లో జరిగిన గొడవ గురించి, చివరిగా తన ఆశయం కోసం లీలా ఎలా పోరాడింది, ఈ పాఠం మనకిచ్చే అసలు సందేశమేంటో తెలుసుకుందాం. సరే, మొదటి సెక్షన్ సమాజం సృష్టించిన బకాసురుడు. లీల కట్నం వద్దన్న వార్త ఊరంతా తెలిసిపోయింది. మరి జనమేమనుకున్నారు? ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారా లేక విమర్శించారా? ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, లీలా ఇంత ధైర్యంగా నిలబడితే ఊరి జనం ఆమెను మెచ్చుకోవాలి కదా. కాని అలా జరగలేదు. రివర్స్ అయ్యింది. ఆమెను అహంకారి అని పిలవడం మొదలుబెట్టారు. గుసగుసలాడుకోవడం, చెవులు కొరుక్కుకోవడం స్టార్ట్ చేశారు. అంతేకాదు, వాళ్లంతా కలిసి లీల వాళ్లమ్మ సుశీలమ్మ దగ్గరికొచ్చి, అయ్యో ఇంత మంచి సంబంధమొచ్చింది, వదులుకోవద్దు, మీ అమ్మాయికి ఎలాగో ఒకలా నచ్చజెప్పండి అంటూ ఆమె మీద ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టారు. దీన్ని బట్టి మనకర్థమవుతోంది, ఆ రోజుల్లో సమాజం ఇంత సంప్రదాయబద్ధంగా ఆలోచించేదో. ఆ ఒత్తిడి ఎంతవరకు వెళ్ళిందంటే, ఊర్లో ఒక ఆవిడ ఏకంగా సుశీలమ్మతో ఇలా అంది, నాయానో భయానో ఒప్పించండి ఆ పిల్లను అని. అంటే అర్థమేంటి? మంచి మాటలతో వినకపోతే అవసరమైతే భయపెట్టి అయినా సరే లీలను పెళ్లికొప్పించండి అని చెప్పడం. ఒక అమ్మాయి స్వంతంగా తీసుకున్న నిర్ణయాన్ని అణచివేయడానికి సమాజం ఎంతలా ప్రయత్నిస్తోందో చూడండి. సరే, ఒకవైపు సమాజం నుంచి ఈ ఒత్తిడి, మరోవైపు కూతురి భవిష్యత్తుపై ఆందోళన. ఈ రెండిటి మధ్య లీల తండ్రి నారాయణరావు అక్షరాల నలిగిపోతున్నాడు. ఇప్పుడు ఆయన పడుతున్న వేదనేంటో చూద్దాం. ఇంతలో నారాయణరావు పట్నం నుంచి తిరిగి వచ్చాడు. ఎందుకు వెళ్లాడంటే, కట్నం డబ్బు సర్దడానికే. ఆ పని పూర్తి చేసుకుని వచ్చాడు. కాని ఆయన ముఖంలో సంతోషం లేదు. బాగా అలసిపోయి నిస్సహాయంగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే కూతురి పెళ్లికోసం తన కుటుంబాన్ని పోషించే ఆ పొలాన్ని అమ్ముకోవడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు, వరకట్నం అనే భారం తల్లిదండ్రులను ఎంతలా కుంగదీస్తుందో. ఇక్కడే కథ ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. లీల ఏం చేసిందంటే, నేరుగా పెళ్లికొడుకు సుధాకర్ రావుకే ఒక లెటర్ రాసింది. అది మామూలు లెటర్ కాదు. తన ఆత్మగౌరవాన్ని, తన ఆలోచనల్ని సూటిగా చెప్పిన ఒక ఆత్మాభిమాన లేఖ అది. ఆ లెటర్లో లీలా చాలా సూటిగా అడిగింది, మీరు బాగా చదువుకున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, మరి మీకు ఈ కట్నమెందుకు అని నేరుగా ప్రశ్నించింది. అంతేకాదు, తన నాన్నగారు పడుతున్న ఆర్థిక కష్టాలు గురించి చెప్పి, తన ఆత్మగౌరవాన్ని అమ్ముకొని ఈ పెళ్లి చేసుకోలేనని చాలా స్పష్టంగా చెప్పేసింది. అయితే ఈ లెటర్లోనే లీల వరకట్నాన్ని బకాసురుడితో పోల్చింది. ఆ పోలిక అర్థం కావాలంటే ముందు బకాసురుడెవరో తెలియాలి. మహాభారతంలో బకాసురుడు అనేవాడు ఒక రాక్షసుడు. అతనేం చేసేవాడంటే, రోజూ ఒక ఊరి నుంచి ఒక బండెడు అన్నం, 2 దున్నపోతులు, ఒక మనిషిని ఆహారంగా తీసుకునేవాడు. ఆ ఊరి జనం భయంతో అతనికి రోజూ పంపిస్తూ ఉండేవాళ్లు. ఇప్పుడు లీల చేసిన పోలిక ఎంత పవర్ఫుల్ అనేది చూడండి. బకాసురుడు ఆ ఊరిని ఎలా అయితే పీడించాడో, ఈ వరకట్నమనే దురాచారం కూడా ఆడపిల్ల కుటుంబాన్ని అచ్చమలాగే పీడిస్తోంది అని చెప్పింది. బకాసురుడికి ఆహారం పంపిన కుటుంబం ఎలాయితే ఏడ్చేదో, కట్నమిచ్చిన తల్లిదండ్రులు కూడా ఆర్థికంగా చితికిపోయి అలాగే బాధపడుతున్నారు. 2 కుటుంబాలను నాశనం చేసేవే కదా అని వాదించింది. ఈ పోలిక తర్వాత ఆమె తన బాధను, నిస్సహాయతను ఈ ఒక్క మాటతో చెప్పేసింది. ఆ రోజు బకాసురుడిని చంపటానికి భీముడు వచ్చాడు. కాని ఈరోజు మన సమాజంలో ఉన్న వరకట్నమనే ఈ రాక్షసుడిని చంపటానికి అలాంటి భీముడు ఇంకా పుట్టనేలేదు. ఈ ఒక్క వాక్యంలో ఆమె ఆవేదన మొత్తం కనిపిస్తుంది. ఉత్తరం చివర్లో లీల ఒక ఛాలెంజ్ విసిరింది. ఒకవేళ నిజంగా
నా ఆలోచనలు మీకు నచ్చితే ఎలాంటి కట్నం తీసుకోకుండా నన్ను పెళ్లి చేసుకోండి అని చాలా ధైర్యంగా అడిగింది. అంటే తన విలువ డబ్బులో కాదు, తన వ్యక్తిత్వంలో ఉందని చాలా బలంగా చెప్పింది. లీల రాసిన ఈ లెటర్ అనుకోకుండా ఆమె తండ్రి నారాయణరావు చేతికి చిక్కింది. ఇక అంతే. అది తండ్రి కూతుర్ల మధ్య ఒక పెద్ద గొడవకు కారణమైంది. ఆ తర్వాతేం జరిగిందో చూద్దాం. నారాయణరావు ఆ ఉత్తరం చదవగానే షాకయ్యాడు. ఆయనకు పట్టరాని కోపం వచ్చింది. వెంటనే లీలా అని పిలిచాడు. కాని ఇక్కడ రచయిత్రి అంటారు అది పిలుపు కాదు, ఒక గర్జన అని. అంటే ఆయన ఎంత కోపంగా ఉన్నాడో మనం ఊహించుకోవచ్చు. అయితే ఆ తండ్రి కోపం వెనక ఉన్నది ద్వేషం కాదు, భయం. ఆయన బాధ లీలతో ఇలా చెప్పాడు. పెళ్లికాని అమ్మాయి ఉద్యోగమంటూ బయటికి వెళితే ఈ సమాజం నిన్ను చూసి ఎన్ని మాటలంటుందో, ఎన్ని నిందలు వేస్తుందో నీకు తెలియదా అని ఆవేదనగా అడిగాడు. ఇదంతా కూతురి భవిష్యత్తు గురించి, సమాజం గురించి ఆయన పడుతున్న ఆందోళనే. కాని దానికి లీల అంతే ధైర్యంగా సమాధానమిచ్చింది. నాకు తెలుసు నాన్నా, తల్లిదండ్రుల పట్ల నాకు బాధ్యత ఉంది. కాని ఆ బాధ్యతను నెరవేర్చడం కోసం నా ఆత్మగౌరవాన్ని, నా ఆదర్శాలను నేను చంపుకోవాలా అని గట్టిగా నిలదీసింది. ఇది బాధ్యతకి, ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఒక పోరాటం. ఈ మాటలతో వాళ్ళిద్దరి మధ్య గొడవ కేవలం ఒక కుటుంబ సమస్యలా మిగిలిపోలేదు. అది తన ఆదర్శాల కోసం, సమాజంలో పాతుకుపోయిన పాత పద్ధతులకు వ్యతిరేకంగా లీల చేస్తున్న ఒక పెద్ద పోరాటంగా మారింది. అప్పుడు తండ్రి ఆమె ప్రయత్నాన్ని తక్కువ చేస్తూ అంటాడు. నువ్వు ఒక్కదానివి ఇలా చేస్తే ఏమవుతుంది? నీ ప్రయత్నం ఎడారిలో పడిన ఒక్క వర్షపు చినుకులాంటిది. దానివల్ల ఎవ్వరికీ ఏ ప్రయోజనమూ ఉండదు అని నిరుత్సాహపరచాలని చూస్తాడు. కాని ఆ మాటలకి లీల అస్సలు నిరుత్సాహపడలేదు. తను ఇచ్చిన సమాధానం నిజంగా తన ఫిలాసఫీ ఏంటో మనకు చూపిస్తుంది. చాలా సింపుల్గా కాని చాలా పవర్ఫుల్గా ఇలా అంటోంది. నానా, ఒక్కొక్క వర్షపు చినుకు కలిస్తేనే కదా పెద్ద వర్షమయ్యేది. ప్రతి చినుకు నీలాగే ఆలోచించి నేనొక్కదాని కురిస్తేమొస్తుందిలే అనుకుని ఆగిపోతే అసలు ప్రపంచం గతేం కావాలి, నువ్వే ఊహించుకోనానా అని అడుగుతుంది. అంటే మార్పు అనేది ఒక్కరితోనే మొదలవుతుంది అని ఎంత బలంగా చెప్పిందో చూడండి. లీల చేసిన ఈ పోరాటం ద్వారా, ఈ మొత్తం కథ ద్వారా రచయిత్రి మనకు ఏమి చెప్పాలనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఈ పాఠంలోని ముఖ్య సందేశమేంటి అనేది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సరే, పరీక్షల కోసం ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. ఈ పాఠాన్ని రాసిన రచయిత్రి పోల్కంపల్లి శాంతాదేవి. ఇది ఒక కథ. దీని మెయిన్ థీమ్ అంటే ఇతివృత్తమేంటంటే వరకట్నం అనేది ఒక సాంఘిక దురాచారం. అయితే దీని ద్వారా రచయిత్రి ఇచ్చే ముఖ్య సందేశం స్త్రీ పురుష సమానత్వం, ఇంకా ప్రతి మహిళ తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో చెప్పడం. చివరిగా ఈ పాఠం మనందరికీ ఇచ్చే ఒక గొప్ప సందేశం ఇదే. లీలా ఒక వర్షపు చినుకులా తన పోరాటాన్ని మొదలుపెట్టింది. కాని వరకట్నం అనే ఈ బకాసురుణ్ణి పూర్తిగా చంపాలంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక చినుకులా మారాలి. అప్పుడే ఆ చినుకులన్నీ కలిసి ఒక పెద్ద వర్షంలా మారి ఈ దురాచారాన్ని మొత్తం కడిగిపారేస్తాయి. నిజమైన మార్పు అనేది అప్పుడే సాధ్యమవుతుంది.